అందరికీ హాయ్, అందరు ఎలా ఉన్నారు? అమలాపురం వాళ్ళు బిఎస్ఎన్ఎల్ తీసుకోవచ్చా? బిఎస్ఎన్ఎల్ నెట్ స్పీడ్ ఎంత ఉంది, అలాగే విఐ స్పీడ్ ఎంత ఉందో చూడండి. ఈ వీడియోలో నేను రెండు వేరు ప్లేస్లో నెట్ స్పీడ్ అయితే ట్రై చేశాను. ఫస్ట్ వచ్చేది వడాఫోను. ఇక్కడ నేను ఇంటి దగ్గర ట్రై చేశాను. ఇంకొకటి ఎర్రవంతం దగ్గర ట్రై చేశాను. ఎర్రవంతం దగ్గర సుమారుగా 40 పైన వచ్చింది. ఇంటి దగ్గర అయితే 11 Mbps అలా వచ్చింది. వడాఫోన్ చాలా స్పీడ్గా ఉంది కంపారిజన్ చేసుకుంటే బిఎస్ఎన్ఎల్తో. బిఎస్ఎన్ఎల్ నెట్ స్పీడ్ ఎంత ఉందో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇది మార్కెట్ దగ్గర స్పీడ్ టెస్ట్ చేశాను. ఇక్కడ సుమారుగా 5 Mbps వచ్చింది. అమలాపురం మార్కెట్లో 5 Mbps అయితే వచ్చింది. మిగతా చోట్ల అంత స్పీడ్ అయితే రాలేదు. 3G సిగ్నల్లో వస్తుంది, 4G అయితే అమలాపురంలో లేదు ఎక్కడ. మార్కెట్లో సుమారుగా 6 Mbps అయితే స్పీడ్ వచ్చింది. బిఎస్ఎన్ఎల్కి మారాలనుకున్నా లేదంటే కొత్త సిమ్ తీసుకోవాలన్నా ఒకసారి ఆలోచించండి. మీ దగ్గర ఒకసారి నెట్ స్పీడ్ చూసుకున్న తర్వాతే బిఎస్ఎన్ఎల్కి అయితే రండి. నేను ఇంటి దగ్గర ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే బాగా స్లోగా ఉంది. ఎంత అంటే కనీసం 1 Mbps కూడా రాలేదు. నేను మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఫోన్పే యూజ్ చేశాను, అక్కడ బాగానే పనిచేసింది. ఇంకా చాలా చోట్ల అయితే ఫోన్పేకి ట్రై చేశాను, చాలా టైం అయితే తీసుకుంది. నేను వడాఫోన్ యూజ్ చేస్తున్నాను, దాంతో ఫోన్పే చేయాల్సి వచ్చింది ప్రతి చోట. ప్రతి సంవత్సరం రేట్లు అయితే పెరిగిపోతున్నాయి. అది నిత్యావసర సరుకులైనా, ఇలాగే పెట్రోల్ అన్నా, ఇంకా నెట్వర్క్ ఇష్యూలో కూడా మనకైతే రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. మనమైతే ఏం చేయలేం, నెట్కి బాగా అలవాటు అయిపోయాం కదా. బిఎస్ఎన్ఎల్ యూజ్ చేస్తే మాత్రం నెట్ యూజ్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. పిల్లలున్న ఇంట్లో బిఎస్ఎన్ఎల్ వాడితే మంచిది, ఎందుకంటే ఇక్కడ నెట్ సరిగ్గా రాదు. సో బిఎస్ఎన్ఎల్లో యూజ్ చేయడం మంచిదే. పిల్లలు కూడా నెట్ సిగ్నల్ లేదని చెప్పేసి ఫోన్ యూజ్ చేయడం అయితే మానేస్తారు. నాకు ఒక బెనిఫిట్ అయితే కనిపించింది ఇందులో, కాస్ట్ బాగా తక్కువ. ఇందులో కాల్స్ అయితే బాగున్నాయి, క్లారిటీ కూడా బాగానే ఉంది. ఇందులో 2Gలో మనం పెట్టుకున్నామంటే ఎక్కడైనా సిగ్నల్ అయితే తగిలేస్తుంది. మనం ఎంత దూరంలో ఉన్నా మన వాళ్ళకైతే ఫోన్ అయితే చేసుకోవచ్చు 2Gలో పెట్టుకుని. నేను ఒక 4-5 ప్లేసుల్లో చెక్ చేశాను. మార్కెట్లో తప్పించి నాకు ఇంకెక్కడా కూడా 1 Mbps కూడా దాటలేదు. బిఎస్ఎన్ఎల్లోకి మారాలనుకున్నవారు కొంచెం ఒకసారి ఆలోచించండి. మీ దగ్గర ఉన్న సిగ్నల్ ఒకసారి స్ట్రెంత్ చెక్ చేసుకున్న తర్వాతే బిఎస్ఎన్ఎల్కి అయితే మారండి. ఈ నెట్వర్క్కి నేను సపోర్ట్ అయితే చేయట్లేదు. మనం డబ్బులు అయితే పెడుతున్నాం ప్రతి నెట్వర్క్లో, నెట్ సిగ్నల్ అయితే రావాలి కదా ప్రతి దాంట్లో. బిఎస్ఎన్ఎల్ అయితే తక్కువైతే ఉంది. అమలాపురం వాళ్ళకి 3G వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.